పాస్ట్ను రివైవ్ చేస్తానని. 2008లో జార్జియాను అటాక్ చేశాడు. 2014లో క్రిమియా పైన, యుక్రెయిన్కి చెందిన క్రిమియాను అక్కుపై కూడా చేసేశాడు. 2015లో సిరియన్ సివిల్ వార్లోకి ఎంటర్ అయ్యాడు. తన లాంగ్ టర్మ్ అలా అయినటువంటి బషర్ అల్ అసద్కు మద్దతుగా అటు అమెరికా నాయకత్వంలోని యాంటీ సిరియన్ రిబెల్స్, అటు ఐసిస్, ఇలా అనేక రకాల అటాక్స్ సిరియాలో బషర్ ప్రభుత్వం ఎదుర్కొంటుంటే బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా సిరియన్ సివిల్ వార్లో ఎంటర్ అయ్యాడు. సో రష్యా ఎంటర్ అయ్యాకనే సిరియన్ సివిల్ వార్లో బషర్ గెలిచాడు. తర్వాత ఇటీవల ఉక్రెయిన్ వార్ తర్వాత బషర్ను కాపాడలేకపోయింది రష్యా. సో అందువల్ల రష్యన్ మిలిటరీ ఆపరేషన్స్ పెరిగాయి. అంటే రష్యానే ప్రశ్నార్థకం నుంచి పోయి రష్యా కూడా ఒక మిలిటరీ పవర్గా ఎమర్జ్ అయింది. సెకండ్ డైమెన్షన్. థర్డ్ డైమెన్షన్ అంటే అమెరికన్ హెజమనీ, అమెరికన్ ఆధిపత్యానికి సవాల్గా మారాడు. సో వాస్తవంగా సోవియట్ యూనియన్ టైంలో కోల్డ్ వార్ పీరియడ్ అంటారు, ప్రచండ యుద్ధం అని. రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రపంచం ఉండేది. ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్. ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎమర్జ్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఆర్డర్. సో ఆ తర్వాత మీకు సోవియట్ అంతర్ధానం తర్వాత ఇక అమెరికాకు ఎదురే లేదు, అమెరికాకు ఎదురు చెప్పేవారు లేరు. యూనిపోలారిటీ అంటారు, అంటే ఏకధ్రువ ప్రపంచంలోకి అడుగు పెట్టామనుకున్నాం. అప్పుడు చైనా ఎమర్జ్ కావడం మొదలుపెట్టింది పోస్ట్ 90sలో. అంటే సోవియట్ యూనియన్ కాలంలో అమెరికా అనుసరించిన ఫారిన్ పాలసీని తనకు అనుకూలంగా మార్చుకొని అమెరికాకే ఛాలెంజర్గా చైనా ఎమర్జ్ అయింది. అంటే సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విభేదాలు వచ్చిన నేపథ్యంలో కిస్సింజర్ డిప్లొమసీ అని, అప్పుడు కిస్సింజర్ ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్. సో ఆయన చెప్పిన డిప్లొమసీ ఏంటంటే మనము చైనాను కలుపుకొని సోవియట్ బలహీనపరచాలని. ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బీజింగ్ వెళ్ళారు. చైనా అధ్యక్షుడిగా డెంగ్ జియాపింగ్ ఉన్నారు. దాన్ని 70s, 80s, 90s వరకు స్లోగా చైనా ఎమర్జ్ అవ్వడం మొదలుపెట్టింది. సో సోవియట్ యూనియన్ శిథిలాల నుంచి రష్యా ఎమర్జ్ అయ్యి అమెరికన్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇప్పటికీ అమెరికాకు నిజంగా ఒక పోటీనా అంటే కాదు. అమెరికా ఎకానమీతో పోలిస్తే రష్యన్ ఎకానమీ చాలా చిన్నది. రష్యన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో సగం ఉంటుంది. ఇది 11th లార్జెస్ట్ ఎకానమీ రష్యా. అమెరికా ఫస్ట్ ది లార్జెస్ట్ ఎకానమీ అమెరికా. సో అందువల్ల మీకు రష్యాకు అమెరికాకు ఎకానమీలో లేదు, పవర్లో లేదు, పొలిటికల్గా లేదు. కానీ రష్యాకున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ రష్యాకు ఉన్నాయి. యురేషియా, యూరప్ ఆసియా సంధి మధ్యలో ఉండడం, అది జాగ్రఫికల్ ఇంపార్టెన్స్. తర్వాత సోవియట్ కాలపు న్యూక్లియర్ లెగసీ, అంటే సోవియట్ యూనియన్లో కాలంలో అమెరికాకు పోటీగా అణ్వస్త్ర శక్తి ఉంది, అది రష్యా ఇన్హెరిట్ చేసింది. దాంతోపాటు పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇండస్ట్రీ, మిలిటరీ ఇండస్ట్రీ ఉంది, ఇది కూడా సోవియట్ లెగసీ, అది రష్యాకు ఉంది. తర్వాత మీకు ఎనర్జీ బేసెస్ ఉన్నాయి రష్యాకు. సో ఓవరాల్గా అమెరికాకు పోటీ పడగలిగే రాజకీయ ఆర్థిక శక్తి రష్యాకు లేకపోయినా ఈ డిఫెన్స్, మిలిటరీ ఇండస్ట్రీ, ఎనర్జీ, దాంతోపాటు న్యూక్లియర్ వెపన్స్, ఈ మూడింటిని ఉపయోగించుకొని తన జాగ్రఫికల్ లొకేషన్, స్ట్రాటజిక్నెస్, అంటే యూరప్ ఆసియాల మధ్య ఉండడము, యురేషియా ప్రాంతము. సో రష్యా ఒక రకంగా అమెరికాకు ఒక స్ట్రాటజిక్ రైవల్గా ఎమర్జ్ అయ్యారు. కానీ పుటిన్కి తెలుసు తన లిమిటేషన్స్, ఎన్ని చేసినా అమెరికాతో ఈక్వల్ కాలేడు. అందువల్ల చైనాతో కూడా కలుపుకున్నాడు. అందువల్ల రష్యా చైనా బంధాన్ని పెంచుకొని అమెరికాకు ఒక ఛాలెంజ్గా మిగిలాడు. సో రష్యా కూడా పుటిన్ వేసినటువంటి వ్యూహాత్మక అడుగులు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేశాయి. చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కూడా తన వైపు తిప్పుకోగలిగాడు. దాంతో ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ బ్రేక్ చేశాడు. అమెరికా యూరప్ల మధ్య ఉన్న స్నేహబంధం రష్యా విషయానికి వచ్చే వరకు, పుటిన్కి వచ్చే వరకు బ్రేక్ అయింది. మిగతా విషయాలు ఎక్కడా బ్రేక్ కాలే. కానీ పుటిన్కి వచ్చే వరకు ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ కూడా బ్రేక్ చేశాడు. అమెరికన్ డాలర్కు పోటీగా ఒక గ్లోబల్ ఛాలెంజ్ విసిరాడు. అందుకే మీకు బ్రిక్స్ సమావేశాల్లో కూడా బ్రిక్స్ కరెన్సీ అని ప్రతిపాదించింది పుటినే. వాస్తవంగా మన ఇండియా ఇప్పుడు ఇంత సమీప భవిష్యత్తులో లేదని కూడా అన్నాడు. ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించాడు పుటిన్ ప్రతిపాదనకు. సో అందువల్ల అమెరికన్ ఆధిపత్యానికి రష్యా ఒక సవాలుగా తనకు తాను ఎమర్జ్ కాకపోయినా
ఇతర దేశాలను ముఖ్యంగా చైనాను కలుపుకొని తన వ్యూహాత్మకమైన అడుగుల ద్వారా రష్యా ఒక ఎమర్జ్ అయ్యాడు. సో ఎమర్జ్ కావడము ఇదంతా జరుగుతుంటే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. అంటే జార్జియాపై అటాక్ చేస్తే అమెరికా ఏం చేయలేకపోయింది, క్రిమియా పైన అటాక్ చేస్తే ఏం చేయలేకపోయింది. ఆఖరికి 2022లో ఉక్రెయిన్తో అటాక్ చేసి ఒక రకంగా నాటోతో పరోక్ష యుద్ధానికి దిగాడు. ఆ నాటోతో పరోక్ష యుద్ధంలో కూడా వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఫెయిల్ అయి బలవంతం తాను విన్నర్గా నిలిచాడు. విన్నర్గా నిలవడం వల్ల ఇలా ట్రంపే తోకముడిచే పరిస్థితికి వచ్చాడు. సో అందువల్ల అమెరికాతో పోటీ పడే క్రమంలో యూరప్తో కూడా బలమైన ఆర్థిక బంధాన్ని కూడా పెంచుకున్నాడు. ముఖ్యంగా ఎనర్జీ ఒక దశలో అయితే నియర్లీ 50% ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ రష్యానే మీట్ అయ్యాయి. ఈవెన్ టుడే ఉక్రెయిన్ వార్ తర్వాత కూడా రష్యన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ లో 51% యూరోప్కి వెళ్తాయి. సో నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ అని చెప్పి ఏకంగా రష్యా నుంచి జర్మనీకి పైప్ లైన్ వేసాడు. సో అందువల్ల అటు యూరప్తో వ్యూహాత్మక బంధం పెట్టుకున్నాడు, ఇటు చైనాతో బంధం పెట్టుకున్నాడు, భారత్తో బంధం పెట్టుకున్నాడు. ఒక రకంగా తన అమెరికన్ యజమాని ప్రపంచంలో ప్రశ్నించడంలో పుటిన్ చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక 4వది సోవియట్ హిస్టరీ మనం తీసుకుంటే, అంటే జార్ చక్రవర్తుల కాలం నుంచి కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్ రోజుల నుంచి కూడా సోవియట్ ఈజ్ మెయిన్లీ టువర్డ్స్ వెస్ట్. మీకు వెస్టర్న్ యూరప్, ఈస్టర్న్ యూరప్గా రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికన్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ క్యాపిటలిస్ట్ వెస్టర్న్ యూరప్ అయింది, సోవియట్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సోషలిస్ట్ ఈస్టర్న్ యూరప్ అయింది. సో అందువల్ల పేరుకు ఏషియాలో కూడా ఎక్స్పాండ్ అయిన ఎంటైర్ వెస్ట్ వరల్డ్ లుక్ ఉండేది రష్యాకు. సో దాన్ని పుటిన్ మార్చి ఏషియా వైపుగా, అంటే దిస్ ఈజ్ ది ఏషియన్ సెంచరీ అని గుర్తించాడు పుటిన్. అది కూడా ఆయన తన స్ట్రాటజిక్ మైండ్కి ఒక ఉదాహరణ. అంటే ప్రపంచ బ్యాలెన్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ కూడా షిఫ్ట్ అవుతుంది అని గమనించి ఈ ఏషియా వైపు చూడడం మొదలుపెట్టాడు. మీకు ఉదాహరణకు మీకు 2013లో రష్యన్ ట్రేడ్లో 26% ఇండో పసిఫిక్ ప్రాంతంతో ఉండేది. అంటే ఇప్పుడు మనం ఇండో పసిఫిక్ అంటే ఇండియా, చైనా, ఈ ప్రాంతం ఒక రకంగా ఏషియా ప్రాంతం. సో 2021కి వచ్చేవరకు ఇది 34% పెరిగింది. మెయిన్లీ ఎనర్జీ ట్రేడ్ ఒక ఫ్యాక్టర్, కానీ ఎనర్జీ ట్రేడ్ కూడా 22 ఉక్రెయిన్ వార్ తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది. అందువల్ల ఎనర్జీ ట్రేడ్ కన్నా ముందే సో ట్రేడ్ విత్ ఏషియా, ముఖ్యంగా ట్రేడ్ విత్ ఇండో పసిఫిక్ పెంచాడు. సో రష్యా పుటిన్ గుర్తించింది ది వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎన్ ఏషియన్ సెంచరీ అని. వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏషియన్ సెంచరీ కనుక మనము ఏషియా వైపు తిరగాలి అని. ఒక్క చైనాతో, ఇండియాతో రిలేషన్సే కాదు, ఈవెన్ అమెరికా మిత్ర దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో, ఇతర అరబ్ దేశాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. నార్త్ కొరియాతో